ఈ టూల్ నేము ఫుడ్ మోడ్. సో ఇదేంటంటే గూగుల్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని ఉంటాయి, అందులో ఎక్స్పెరిమెంటల్ టూల్ ఇది ఒకటి. ఆ 2 క్యూజిన్స్ కంబైన్ చేస్తుంది, ఒక రెసిపీని మనకి ఇస్తుంది. ఇది గూగుల్ ఏఐ ద్వారా పనిచేస్తుంది. ఇది ఎలా ఇస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లాంచ్ ఎక్స్పెరిమెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి మనం. సో ఇక్కడ మనకి సింపుల్గా ఉన్న సెంటెన్స్ ఉంది కదా, ఇవి హైపర్ లింక్స్ కాదు, జస్ట్ మెను. ఇదే మొత్తం మెను. ఐ వాంట్ స్టార్టర్ అని ఇచ్చారు కదా, మనం స్టార్టర్ కావాలన్నా లేదంటే ఇంకా వేరేది ఏమైనా తయారు చేస్తున్నాం అనేది స్టార్టర్ మీద జస్ట్ క్లిక్ చేస్తే మనకి సూప్ అని ఇచ్చారు, మెయిన్ కోర్సు, డిజర్ట్. ఐ వాంట్ స్టార్టర్ ఫర్ 2 people మిక్సింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్, సరే ఇది ఒక కంట్రీ, ఇది ఒక 2 కంట్రీస్ ఇచ్చారు, కిరిబాటి అండ్ బార్బడోస్ అని. నేను మెయిన్ కోర్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఎంతమందికి అనేది ఉంది కదా, సో ఇక్కడ మనకి ఎంతమందికి కావాలంటే అంతమందికి సెట్ చేసుకోవచ్చు. నేను 4 peopleకి యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే మిక్సింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ కంట్రీస్ తీసుకోవాలి కదా, ఏ 2 దేశాల ఫుడ్ మనం కంబైన్ చేయాలని అనుకుంటున్నాం అనేది చూద్దాం. నేను ఇప్పుడు కంట్రీ క్లిక్ చేయగానే మిక్స్ చేయాల్సిన 2 కంట్రీస్కి సంబంధించింది ఒకేసారి ఆప్షన్స్ ఇస్తుంది. ఇటువైపు మనం ఒక కంట్రీది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఇటలీ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇందులో నేను వెజిటేరియన్ మాత్రమే కావాలనుకుంటున్నా, అందుకని ఈ ఫుడ్లో నేను వెజిటేరియన్ ఇచ్చారు, వేగన్ అని ఇచ్చింది, గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కూడా ఉంది. నేను ఇప్పుడు ఏంటంటే వెజిటేరియన్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు లెట్స్ కుక్. ఎస్, క్రీమీ పొటాటో పాస్తా. దిస్ హార్టీ మెయిన్ కోర్స్ పాస్తా డిష్ బ్లెండ్స్ ద క్రీమీ ఎర్తీ ఫ్లేవర్స్ ఆఫ్ రష్యన్ పొటాటో అండ్ మష్రూమ్ డిషెస్ విత్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ఇటాలియన్ పాస్తా అండ్ హర్బ్స్. మనం ఇచ్చాం 4 members కావాలని. 4 membersకి సరిపడా గ్రామ్స్తో సహా మనకి ఇక్కడ మనం చూస్తున్నాం ఇంగ్రీడియంట్స్ని ఎలా చేయాలనేది ప్రిపరేషన్. ఇదంతా ఈ ప్రిపరేషన్కి ప్రో టిప్స్ అని కూడా ఇచ్చారు మళ్ళీ దీంట్లో. ఫర్ ఎక్స్ట్రా ఫ్లేవరు సాట్ ద పొటాటోస్ అండ్ మష్రూమ్స్ విత్ ద ఆనియన్స్ అండ్ గార్లిక్. ఎలా తయారు చేయాలి ఆ రెసిపీ గురించి ఇవ్వడం మాత్రమే కాదు, కంటితో చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదా, సో అందుకని ఆ ఇమేజ్ అలా ఇచ్చారు. ఇక్కడ డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఈ రెసిపీస్ ఏది కూడా కిచెన్లో తయారు చేసినవి కాదు, మన జడ్జిమెంట్ కూడా ఉండాలి, ఇక్కడ మన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, ఫుడ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. ఎందుకంటే మనం అక్కడ వాళ్ళు ఏదో 2 కాంబినేషన్స్ ఇచ్చారు కదా అని చెప్పి అవన్నీ యాడ్ చేసి టాక్సిక్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అందుకనే మన జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవంతా కూడా సరదాగా ఒకసారి ట్రై చేయొచ్చు, బాగుంటేనే ముందుకు వెళ్ళాలి, లేకపోతే లైట్ తీసుకోవాలి. సో ఎవరైనా ట్రై చేయొచ్చు.